సౌత్ ఆఫ్రికాతో జరగనున్న మూడో టీ20లో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 8:30 స్టార్ట్ కానుంది. ఇక ఫామ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. అలాగే పేసర్ అవేష్ ఖాన్ని కూడా బెంచ్కే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిషేక్ స్థానంలో రమణ్దీప్, అవేష్ స్థానంలో వైశాఖ్ లేదా యష్ దయాల్ని తుది జట్టులో అవకాశం లభించనుంది. తొలి టీ20 నెగ్గిన సూర్యసేన రెండో టీ20లో ఓటమిని పొందింది. బ్యాట్తో విఫలమైన ఆ మ్యాచ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయ చేసినప్పటికీ ఆఖర్లో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో తడబడింది. దీంతో సౌత్ ఆఫ్రికా రెండో టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. నేడు సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా భావిస్తున్నది. అయితే గత మ్యాచ్ల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా బ్యాట్ మెరుగుపరుచుకోవడం, పేసర్లు రాణించడం తప్పనిసరి. టీమిండియా బ్యాటింగ్ దళంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 2 మ్యాచ్ల్లో బ్యాటర్ల ప్రదర్శన మరీ గొప్పగా ఏం లేదు. మొదటి మ్యాచ్లో 200కు పైగా స్కోర్ చేయడానికి కారణం సంజు శాంసన్. తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన అతను రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. 2 మ్యాచ్ల్లో 33, 20 విలువైన పరుగులు చేశాడు. డర్బన్లో నిరాశపరిచిన పాండ్యా రెండో టీ20లో 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. కాబట్టి అతన్ని జట్టులో నుండి తీసే అవకాశం ఉంది. సూర్యకుమార్, రింకు సింగ్ నిరాశపరచడం ఆందోళన కలిగిస్తున్నది. మూడో టీ20లోనైనా వీరు పుంజుకోవాలి. సెంచూరియన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో మూడో టీ20లో భారత్ విజయం పేసర్లపైనే భారం పడనుంది. పేసర్ అవేష్ ఖాన్పై టీం మేనేజ్మెంట్ వేటు వేయనున్నట్లు తెలుస్తుంది. తొలి మ్యాచ్లో 2 వికెట్లతో రాణించినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చాడు. ఇక రెండో టీ20లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడో టీ20కి అతన్ని పక్కన పెట్టి మరో యువ పేసర్ యష్ దయాల్ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే మూడో టీ20తో యష్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. హర్షదీప్, పాండ్యా, యష్ దయాల్తో కూడిన పేస్ దళంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్లో యష్ దయాల్ సత్తా చాటాడు. 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.